18 ఏళ్ల పరువాల కొమ్మ రమణి. ఆకుచాటున మామిడి పిందెలా ముగ్ధంగా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోయే ఈ అందాల బొమ్మకి అమాయకత్వం ఒక అదనపు అలంకారం. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు, ముగ్గురు పనివాళ్లు. ఇంతమందితో నిత్యం కలకల్లాడే ఇల్లు ఆమెది. ఆమె పొరపాటున తుమ్మితే ఇంటిల్లపాది ఉపవాసాలు చేసేటంత ఆప్యాయత, అనురాగం ఆమె సొంతం. ఇక ఊర్లో ఆమె ఎదురొస్తే చాలు, తమకి ఆ రోజు బంగారు పంటే అని ఊరి వాళ్ళంతా అనుకునేంత మంచి పేరు. అలాంటి రమణికి ఒక కబురు గుబులు రేపింది. ఆ కబురు ఏమిటంటే ఆమె బావ వస్తున్నాడని. అక్కడి నుండి ఇక్కడి నుండి కాదు, ఏకంగా అమెరికా నుండి. ఆ వాత కాదు ఆమె గుబులుకి కారణం. అతను వస్తే అతనికి తను నచ్చితే అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తారంట. దాని గురించి కూడా కాదు బెంగ. పెళ్ళైన తర్వాత తన్ని బావతో పాటు పంపేస్తారట. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు వీళ్ళెవరూ రారంట. అది అసలు బాధ. దీని గురించే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించింది. పరిష్కారం దొరకలేదు కానీ కొత్త సమస్య ఎదురయింది. నిద్రలేక ఎర్రబడ్డ కళ్ళని చూసి పక్కింటి అత్తయ్య ఏలకొలమాడింది. ఏంటి పిల్ల, బావ గురించి రాత్రంతా కళ్ళగన్నావా ఏమిటి? కళ్ళన్నీ ఎర్రబడ్డాయి అని. ఊళ్ళో విషయం తెలిసిన అమ్మలక్కలందరూ ఎర్రబడ్డ కళ్ళు చూసి ముసిముసిగా నవ్వుకోవడమే. అది చూసి ఉక్రోషం పొంగుకొచ్చింది రమణికి. దీనికంతటికీ కారణమైన బావని ఎలాగైనా తరిమేయాలి అనుకుంది. అలా అనుకున్న తర్వాత ఆమె కాస్త చల్లబడింది. ఆ నిర్ణయంతో ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. మర్నాటికి కళ్ళు తేట నీటిలా తెల్లబడ్డాయి. అద్దంలో చూసుకుని అమ్మయ్య అనుకుంది. చుట్టుపక్కల అమ్మలక్కలు ఆమె మొహం చూసి కిసుక్కుని నవ్వారు. ఎందుకే నవ్వుతున్నారు అని ఉక్రోషంగా అడిగింది రమణి. మీ బావ వస్తున్నాడనా నీ మొహంలో అంత కల వచ్చేసింది అంది ఒక ఆవిడ. అది మామూలు కల కాదే, పెళ్లి కల అంటూ మరొక ఆవిడ వత్తాసు పలికింది. ఆ మాటలకు ఉడుక్కుంటూ ఇంట్లోకి పోయింది రమణి. ఇంతటికీ కారణమైన బావ అంటే మరింత కోపం వచ్చేసింది. ఆ కోపంతోనే అలిగి కూర్చుంది. బావ వస్తున్నాడని ఏర్పాట్లలో మునిగిపోయిన ఇంట్లో వాళ్ళెవరూ ఆమె అలిగిన విషయం గుర్తించలేదు. బావపై కోపం ఇక అంతు లేకుండా పెరిగిపోయింది. ఆ రావణాసురుణ్ణి ఎలాగైనా తరిమేయాలనుకుంది. అవును మరి, ఇంట్లో వాళ్ల దగ్గర నుండి తన్ని ఎత్తుకుపోయేవాడు రాక్షసుడుగాక మరేమవుతాడు? ఆమె కోపానికి కారణమైన బావ రానే వచ్చాడు. పిన్ని వచ్చి చెప్పింది, చిట్టితల్లి స్నానం చేసి తయారవమ్మా, బావ వచ్చాడు అని. నేను చస్తే బావను చూడను, బావ నాకు నచ్చలేదు, వెళ్ళిపోమ్మను అని గట్టిగా అరిచి ముసుగు తన్నేసింది. ఏం చేయాలో అర్థం కాక రమణి వాళ్ళ అమ్మకి కబురు చేరేసింది పిన్ని. అక్కడి నుండి మగాళ్ళకి చేరిపోయింది కబురు. చివరగా బావకి చేరింది విషయం. అతను నవ్వేస్తూ, కొత్తగా చూసేదేముంది మావయ్య, చిన్నప్పుడు చూశా కదా, పైగా ఇంకా 2 రోజులుంటాగా, తన్ని కంగారు పెట్టకండి పాపం అన్నాడు. ఆ విషయం రమణి నాన్న నుండి ఆమె తల్లికి, ఆమె నుండి పిన్నికి, అక్కడి నుండి రమణికి తెలిసింది. బావ అనుకున్నంత చెడ్డేం కాదు అనుకుంది. దానితో ఆమె కోపం కాస్త తగ్గింది. కొద్దిసేపటి తర్వాత భోజనానికి రమ్మని పిన్ని పిలిస్తే తర్వాత వస్తానని చెప్పింది. అలగడమైతే అలిగింది గాని పాపం ఆకలికి అలక ఎంతసేపు ఉంటుంది? బయటికి వచ్చి వంటగది వైపు వస్తుంటే అప్పటికే భోజనాలు చేసేసిన వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. ఇంతలో ఎవరో అడిగారు రమణిని, కాస్త నీళ్ళిస్తావా అని. రమణి ఆగిపోయింది. ఎప్పుడు వినని గొంతు అది. చాలా మృదువుగా ఉంది. తిరిగి చూస్తే ఒక 22 ఏళ్ల యువకుడు కనిపించాడు. సన్నగా నాజుగ్గా ఉన్నాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు. అన్నిటికీ మించి సుకుమారంగా ఉన్నాడు. ఎందుకు అతన్ని చూస్తే సిగ్గుగా అనిపించింది. ఇంకా ఏదో అనిపించింది కానీ ఆ ఏదో అంటే ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. ఆ ఏదో ఇదిలోనే నీళ్లు అందించింది. అతను అందుకుంటుంటే అతని వేళ్లు తగిలాయి. ఎందుకో జిమ్మని లాగింది ఆమెకి. ఒక్క ఉదుటిన పరిగెత్తుకు వెళ్ళి అమ్మ వెనక్కి వెళ్ళి దాక్కుని, ఎవరమ్మా అతను అంది. ఎవరే అంటూ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ, ఇంకెవరే, నీ బావ అంది. అవునా అనుకుంది మనసులో. రావణుడిలా లేడు, రాముళ్లాగే ఉన్నాడు. అయితే బావ విలన్ కాదా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఆ ఆలోచనలోనే అమ్మ తినిపించిన బువ్వ తినేసి డాబాపైకి పరిగెత్తింది. అక్కడి నుండి చూస్తే కింద అందరూ కనిపిస్తున్నారు. బావ కూడా నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా నవ్వుతుంటే తనకు ఏదో అవుతుంది. ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఇంతలో నాన్న పిలిచాడు. పరిగెత్తుకు వెళ్ళింది. అక్కడే బావ ఉండడంతో అతనికి కనిపించకుండా నాన్న వెనక చేరింది. ఆమెను గమనించిన నాన్న చిన్నగా నవ్వుకుంటూ, తల్లి, బావకి స్కూల్లో నీకొచ్చిన ప్రైజులు చూపిస్తావా అన్నాడు. ఆమె తండ్రి మెడ వెనక నుంచి బావను చూసింది. అతను తన్ని గమనించకపోవడంతో ఇంకాస్త పరీక్షగా చూసింది. గుబులుగా అనిపించింది ఆమెకి. అయితే ఇంతకు ముందు వచ్చిన గుబులు కాదది. మళ్ళీ అర్థం కాని ఏదో గుబులు. ఏరా చూపిస్తావా తిరిగి అన్నాడు నాన్న. అని తుర్రున తన గదిలోకి పరిగెత్తింది. గదిలోకి వెళ్ళగానే తనను తాను అద్దంలో చూసుకుంది. ఛీ, బావే బాగున్నాడు అని చిన్నబుచ్చుకుని ఒంటిపై ఓని తీసేసి
గబగబా బీరువా తెరిచి మంచి ఓని కోసం గాలిస్తూ నచ్చనివి బయటకు పారేస్తుంది. ఎక్కువ వెతక్కు, ఇలాగే బాగున్నావు అన్న మాటలు విని గుండె జల్లుమంది. వెనక్కి తిరిగి చూస్తే బావ నవ్వుతూ నిలబడ్డాడు. గబుక్కున గోడకు ఆనుకుని సిగ్గుతో గట్టిగా కళ్ళు మూసేసుకుంది. దగ్గరికి వస్తున్నట్టు అతని అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఎందుకో ఆమె కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి. అతని దగ్గరికి వచ్చేశాడు. అతని ఊపిరి తనకి తగిలేంత దగ్గరగా నిల్చున్నాడు. గట్టిగా పిడికిళ్ళు బిగించేసింది. గుడ్, బావున్నాయి అన్నాడు చెవిలో రహస్యంగా. ఏం బాగున్నాయో అర్థం కావడం లేదామెకి. ఆమెకి ఊపిరి అందడం లేదు. మరి ఈ ప్రైజులు నాకిస్తావా అన్నాడు. నోటి వెంట మాట రావడం లేదు ఆమెకి. ఆమె నడుము మీద వేలితో రాస్తూ ఇస్తావా లేదో చెప్తే వెళ్ళిపోతానా అన్నాడు. ఆమెకి ఒళ్ళు వేడెక్కిపోతుంది. ఇప్పుడు జ్వరం ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. అయినా ఇంతకు ముందు వచ్చిన జ్వరంలా లేదిది. ఏదో హాయిగా ఉంది. ఏం పాడు జ్వరమమ్మా ఇది అనుకుంది. అతను వేలిని ముందుకు జరిపి నాభి దగ్గర రాస్తూ సరే నీకివ్వడం ఇష్టం లేదు కదా, వెళ్ళిపోతాలే అన్నాడు. అతని అడుగుల చప్పుడు దూరం అవడం వినిపిస్తుంది. కళ్ళు తెరిచింది. అతను గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడా అనుకుంటూ గుమ్మంలోంచి తొంగి చూసింది. రాలేదు. ఎందుకో ఆమెకే తెలియకుండా వేడి నిట్టూర్పు వచ్చింది. తనకి ఏమవుతుందో అర్థం కావడం లేదు. నడుము మీద బావ వేలి స్పర్శ ఇంకా గిలిగింతలు పెడుతుంది. నడుముకి బుగ్గలకి ఉన్న సంబంధం ఏమిటో గాని అవి ఎర్రబడ్డాయి. బావ మళ్ళీ రాడా అనుకుంది ఇంకోసారి. అమ్మో, వస్తే ఇక్కడి నుంచి తీసుకుపోతాడు, వద్దులే అనుకుంది. అంతలోనే నాభి దగ్గర బావ చేతి స్పర్శ బావ మళ్ళీ వస్తాడో రాడో అని అనుకునేలా చేస్తుంది. అంతలోనే తన మేనత్తని మావయ్య పెళ్లి చేసుకుని తీసుకుపోవడం గుర్తొచ్చింది. అత్త ఎంత ఏడ్చిందో. అదేంటో గాని మళ్ళీ మావయ్య ఇక్కడ దింపినప్పుడు మావయ్య వెళ్ళిపోతుంటే ఏడ్చింది. తనకు అలానే అవుతుందా? అబ్బా పాడు బావ, వచ్చి ఒక్కరోజు కాలేదు గాని ఏదో చేసేశాడు అని విసుక్కుంది. ఆ విసుగులోనే నవ్వు వచ్చింది. ఇంతలో గుమ్మల్లో అలికిడి వినిపించింది. అమ్మో, బావ వస్తున్నాడు అనుకుంటుంటేనే మళ్ళీ జ్వరం వచ్చేసినట్టు ఒళ్ళు వేడెక్కిపోయింది. కానీ వచ్చింది బావ కాదు, పిన్ని. లోపలికి రాగానే నవ్వుతూ ఏంటే మీ బావకి ఇలాగే కనిపించావా అంది. సిగ్గుల మొగ్గయింది రమణి. సిగ్గుపడింది చాలే, మీ బావ వెళ్ళిపోతున్నాడు, ఆ ఓని వేసుకుని రా అని బొగ్గలు చిదిమి వెళ్ళిపోయింది. ఆ మాటలు వినగానే ఆమె గుండెలో రాయిపడినట్టు అయింది. అయ్యో, వెళ్ళిపోతున్నాడా అనుకుంటూ అలాగే పరిగెత్తి డాబాపై నుండి చూస్తుంది. బావ కారులో బ్యాగ్ పెడుతున్నాడు. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి? అయ్యో, ఒక్కసారి చూడు బావా అనుకుంటుంది. అతను కారు తలుపు తీశాడు. అందరూ చేతులు ఊపుతూ టాటా చెప్తున్నారు. ఒక్కసారిగా అందరి మీద కోపం వచ్చేసింది. ఎవరూ ఆగమని చెప్పరేమో అని తిట్టుకుంటుంది. అయ్యో బావా, వెళ్తే వెళ్ళావు గాని మళ్ళీ రావా అనుకుంది మనసులో. అతను కారులోకి ఎక్కపోతూ పైకి చూశాడు. తననే చూస్తున్న రమణిని చూస్తూ నవ్వుతూ టాటా చెప్పాడు. మళ్ళీ జ్వరం వచ్చింది ఆమెకి.